తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. मेरे से जीतने के लिए बड़ा पहलवान आया है. You have no heart, Telugu? कहाँ है साला? Ra Telugu. Get up. I want to see how you fight with me. Come on. Get up, Telugu. వెంకీ ఏమైందా నీకు? ఏదో మూడోట్లో ఉన్నావు, మర్చిపోయావా? ఇది నీ లైఫ్ గోల్ రా. లేకు, అటాక్ చేయరా. నా వల్లే నీ కెరీర్ ప్రాబ్లంలో పడింది, కానీ నేను చెప్తున్నాను, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు, నీ లక్ష్యం సాధించి తీరుతావు. నేను కళ్ళారా చూస్తాను. ఐఎమ్ ష్యూర్. ఆంధ్ర దెబ్బ, ఇది రాయలసీమ దెబ్బ. రా! ఇది తెలంగాణ దెబ్బ. రా! ఇది తెలుగువాడి దెబ్బ. ఇదిరా, ఇది కట్టుకుంటే నా బంగారం బంగారంలో ఉంటుంది. ఏమా? చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నువ్వెప్పుడూ అడగలేదన్నయ్యా. ఇప్పుడేంటి కొత్తగా? నాకేం కావాలో నాకంటే నీకే ఎక్కువగా తెలుసు. నీకు నచ్చింది ఇవ్వన్నయ్యా, నవ్వుతూ కట్టుకుంటాను. నన్ను క్షమించమ్మా, తెలుసో తెలియకు నేను బాధ పెట్టాను. నువ్వు లేకపోతే నేను ఉండలేనురా. ఏమైందిరా? నచ్చిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందో నాకిప్పుడే తెలుస్తుందన్నయ్య. చూసారా పూజకి మీరంటే ఎంత ఇష్టం? పిచ్చిదానా.
అనిపిస్తుంది, చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది. నాతో నేను, నాలో నేను, అయినా నువ్వు నాతో లేవు. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈమె నా భార్య. మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలని వచ్చామండి. చాలా సంతోషం. లక్ష్మి, నమస్కారం అమ్మా. మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. మీరు క్షమించి నా చెల్లెలు పెళ్లికి రావాలి. మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళలాగేగా. హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుడు కూడా కొడుకు కోసం అల్లాడిపోయాడు. అలాగే మీరు మీ చెల్లెల ప్రేమకు బానిసైపోయి అందుకేగా ఈ గొడవ అంతా జరిగింది. నీ పోలికి చాలా అసహ్యంగా ఉంది. మళ్ళీ ఏదో గొడవ తెచ్చిపెట్టేటట్టున్నా. అంతేనంటావా? నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. మీరుండండి, టీ నేను పెడతాను. నీకు వంట చేయడం కూడా వచ్చా? నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. మాకు అదృష్టం లేకుండా పోయింది. మీ ఇద్దరి మధ్యన జరిగిందంతా నిజమై ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నేను వెంకీకే కాదమ్మా, నీకు తల్లిగా ఒక మాట అడుగుతున్నాను. నిజం చెప్తావా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా? టీ చాలా బాగుందండి. పూజ పెట్టిందండి. ఆ, వద్దమ్మా, మా వెంకటప్ప నాయుడు బతికున్నప్పుడు ఇద్దరం కలిసి గంటకొక టీ తాగేవాళ్ళం. ఆయన పోయిన తర్వాత నేను టీ తాగడమే మానేశాను. ఈ వయసులో కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం అండి. అదేనమ్మా అనుబంధం అంటే. పూజ బయలుదేరదామా? వస్తామండి. థ్యాంక్ యూ. మంచిది. పూజ 1 minute. ప్రేమ, తొలి ప్రేమ, నీ చిరునామా ఏదంటూ నిన్నే వెతుకుతున్నా. నువ్వే దారి చూపించు. కసిరే నడి రాతిరి ఎటుగా నిన్ను దాచినా చేరగలేనా. లోకం నలువైపులాపే గిరిగీసిన దూసుకురాలేనా. జతగా నడిచిన నిన్నటి అడుగే నీ కోసం వస్తున్నా. ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది. నాతో నేను, నాలో నేను, అయినా నువ్వు నాతో లేవు. హాయ్ వ్యూవర్స్, కనీ విని ఎరగని రీతిలో హోమ్ మినిస్టర్ కుమారుడు వివాహం జరగబోతుంది. జపాన్ నుంచి సిఫాన్ శారీస్, స్విట్జర్లాండ్ నుంచి 7 వారాల నగలు తెప్పించారట. అంతా ఒట్టిదే. అమీర్పేటలో దగ్గరుండి అన్ని నేనే కొన్నా. కూర్చోండి కూర్చోండి. బాగున్నారా? బాగున్నారా? బాప్రే, ఎన్ని వెరైటీస్! ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు 150 వెరైటీస్ చేయించారంట తినడానికి. అంతా ఒట్టిదే. 60 వెరైటీస్ 150లో దగ్గర నుంచి సర్దిచ్చా. నమస్తే అండి. నమస్కారం. దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా 150 మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు. ఒక్కేం కాదు,
కృష్ణా నుంచి 15 మందిని నేనే పిలిపించా ఇది మరి ఓ చెప్తాడు. పూజ లోపల ఉంది రండి వెళ్దాం. రండి. Hey Ajay, what's up, brother? Hey, what's up, guys? You're getting married. Congratulations, brother. Thank you very much. Congrats. Nice to see you all. Okay, we'll catch you outside. Yeah. పూజ ఎవరు వచ్చారో చూడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పూజ కూర్చోమా. పోలాండ్ నుంచి కోళ్లు, సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నాన్ వెజిటేరియన్ చేయడానికి బళ్ళు దింపారు ఇక్కడ. ఈ యాంకర్ గారు మరీ ఓవర్ గా ఉన్నాడన్నా. ఈ కోళ్లు పొట్టేళ్లు మన వరదల కొట్టుకొచ్చినాయి అన్నా ఆశ్చర్యపోతారేంటి? ఈ బిర్యానీ తింటే బిస్మిల్లే, చికెన్ తింటే చికెన్ గిన్నె చచ్చిపోతా. అంకుల్ పూజక్క పిలుస్తుంది. ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా? భలే జోకులు వేస్తారు సార్ మీరు. అవును సార్, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు, మరి మంది పార్టీ లేదా? ఎందుకు లేదురా, ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్ డిమాండ్? రెండు సార్. సార్ మన మందు కొట్టి చాన్నాలు అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటం? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండేరా? ఫోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాప తాగుతులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదిరా? నాదే. మరే మీరు ప్రేమించిన అమ్మాయిని ఆ హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా? తేలికనేశ్వరు ఈగలది తొట్టి కొట్టేది రేగల. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? మీ చరిత్ర చెత్త పేపరేనా? ఇంకా మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంతమంది అంజలీలు తయారు చేస్తారు సార్? నో నో నో, షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా? డాడీ అనుకున్నాను. నేను మీ డాడీ లాంటి రా, కాకపోతే మిస్సింగ్ డాడీని. రాయ్ చంపేస్తా. చంపేది నువ్వు. నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావు రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుందిరా. వాళ్ళది మైనే ప్యార్ కియా, నీది మరగా సాలా. రాయ్ నువ్వు చెప్పేది నిజమా? నిజంరా పిచ్చిన బిడ్డ. అరే నాకు తెలియగడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా. ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీకు బుద్ధి లేదురా. మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకొని తినలేరురా. ఎంగిల్ ఇస్తర్లో పచ్చడి పెట్టుకొని తప్పుకో నంచుకొని తింటారా. పూజ, నీతో కొంచెం మాట్లాడాలి. ముహూర్తానికి టైం అయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. పదా. ఇప్పుడు నేను వెళ్తే ఇంకెప్పటికీ వెనక్కి రాలేను వెంకీ. నాకు ఓ విషయం చెప్పు. నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆ ప్రశ్న నేను కదా నిన్ను అడగాలి. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా? నాకు తెలుసు వెంకీ, యు లవ్ మీ. ఇంకా ఎందుకు ఈ మౌనం? నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు నన్ను ప్రేమించడం లేదా? అసలు మనం ఎందుకు కలిసాం? ఎందుకు ఫ్రెండ్స్ అయ్యాం? I love you, Ra. I love you. I love you. You don't love me. Love you. I love you, Ra. అందరూ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంటారు, మనం ప్రేమని స్నేహంగా మార్చుకోవాలి. అంటే నేను నీకు దూరం అయితే భరించగలవా? ఏ డెస్టినీ అయితే పరిచయం లేని మన ఇద్దరిని ప్రేమికులుగా ముద్ర వేసిందో, ఏ డెస్టినీ అయితే మన ఇద్దరి మనసుల్లో ప్రేమను పుట్టించిందో, అదే డెస్టినీ మనం వెళ్ళిపోవాలనుకుంటే మనం ఏం చేయలేం.
పద కిందకెళ్దాం. వెంకీ నేను చెప్పేది చూడు డాడీ, చెప్పాను కదా. అంటే 20 రోజులు ఈ అమ్మాయి నీ దగ్గర ఉంది అంతేనా? డాడీ 20 రోజులు వీడు నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా. దగ్గరుందంటే బాగా దగ్గరైనట్టేనా? ఆ? డాడీ ఇలా అడిగితే ఎవడన్నా నిజం చెప్తాడా? నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడతావు? ఓ గంట ఒంటరిగా దొరికిన వదలండి డాడీ. డాడీ మీ గురించి కాదు బాబు మాట్లాడేది. ఆ రేయ్, నోర్మి వెళ్ళి బయటికి వెళ్ళు. పో. రేయ్, నువ్వు వెళ్ళు. అలాగే సార్, వెళ్ళు బయటికి. అలాగే. పో. ఇదంతా ఎందుకు? మీది ఏ ఊరు? నిన్నే అడిగేది. ఏ ఆదిలాబాద్ సార్. మీ ఫ్యామిలీ అంతా ఊరికి వెళ్ళిపోండి. హోమ్ మినిస్టర్ గారి గొడవలో 20 రోజులు నీతో ఉందంటే పరువు పోయే పబ్లిక్ ఇష్యూ. మాట్లాడువే, వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను సార్. మరి నువ్వు బయలుదేరు. వెళ్తాడు. ఎందుకెళ్ళడు? 20 రోజులు దీన్ని వదలకుండా బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు. ఇప్పుడు వెళ్ళమంటే తృప్తిగా వెళ్తాడు. పొరపాటు చిన్న బాబు, అక్కడ అలాంటిది ఏం జరగలేదు. ఆ మాట చెప్పాల్సిందే నువ్వు కాదు, డాక్టర్. టెక్నాలజీ ఎంత పెరిగింది, అవేవో టెస్టులు ఉంటాయి కదా. ఒకసారి అమ్మాయికి టెస్ట్ చేయిస్తే అనుమానాలన్నీ తిరిగిపోతాయి. నువ్వు కాంప్రమైజ్ కావద్దు డాడీ. రసం అంతా వీడి మింగేసి పిప్పి నాకు వదిలేస్తే ఊరుకుంటానా? అమ్మో, వీడు దీన్ని ఎలా డీల్ చేశాడో, ఇది వాడికి ఎంత కోఆపరేట్ చేసిందో మనం చూసావా? టెస్ట్ చేస్తే కానీ దానికి యాటర్ పై అరే, దాన్ని 20 రోజుల్లో వాడి దగ్గరికి పంపించి బ్రోకర్ పని చేసావు కదా. టెస్ట్ నేను చేస్తా. పద. పూజను కాపాడు. పూజను కాపాడు.
కుమారుడు వివాహం అర్థంతంగా ఆగిపోవడంతో ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమ్ మినిస్టర్గా చేసిన ఆయనపై అవినీతి మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆధారాలతో హోమ్ మినిస్టర్ గారు అక్రమాలు బయటపడడంతో మంత్రివర్గం నుండి ఆయనను బర్తరఫ్ చేశారు. ఓవర్ టు స్టూడియో. బాయ్ నాన్న, నేను బాక్సింగ్కి వెళ్ళేసి వస్తాను. బాయ్ మా, వెళ్ళొస్తాను. కొబ్బరి నీళ్ళు తాగరా. బాబు వెంకీ, నన్ను క్షమించు. పదవి మత్తులో కళ్ళు మూసుకుపోయాయి. నాకేమీ కనిపించలేదు. అందుకే నువ్వు నా చెల్లిని ప్రేమిస్తున్నావన్న భయంతో ఎక్కడ నా పదవి నా నుంచి దూరం అవుతుందో అని చాలా గొడవలు చేశాను. కానీ ఒక లోఫర్కి ఇచ్చి నా చెల్లెల్ని పెళ్లి చేస్తున్నా విషయం మర్చిపోయాను. ఆ రోజు నా చెల్లెల్ని వాళ్ళంతంత మాట్లాడుతుంటే ఒక అన్నయ్యగా నా రక్తం మరిగిపోయింది. దాంతో ఏ సంబంధం లేని నువ్వు ధైర్యంగా ఎదిరించావు. అప్పుడే నువ్వు నాకు నచ్చేశావు. వెంకీ, నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా? నన్ను చేసుకోవడం ఇష్టం ఉందో లేదో ఒక మాట మీ చెల్లెల్ని అడగండి. అంతేగా, ఇప్పుడే సెటిల్ చేసేస్తాను. ఏమ్మా చెప్పమ్మా, వెంకీని పెళ్లి చేసుకుంటావా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడన్నా కాదన్నానా అన్నయ్య? ప్రాబ్లం సాల్వ్. మరి మా ముందే మీరు కలిసిపోతే మాకు అదో సాటిస్ఫాక్షన్. నువ్వు వెళ్ళనియా? నెక్స్ట్ ఏంటి? దబిడి దిబిడే.